నమస్కారం. కేవై న్యూస్ కి స్వాగతం. కామారెడ్డి జిల్లాలో యూరియా కోసం రైతులకు నిరీక్షణ తప్పడం లేదు. ఇటీవల కురిసిన వర్షాలకు వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అంతకు ముందే నాటేసుకున్న రైతులు ఎరువు కోసం దుకాణాల వద్ద ఎదురు చూస్తున్నారు. అరకొర వస్తున్న యూరియా పూర్తి స్థాయిలో అందడం లేదని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. యూరియా పంపిణీ చేయాలంటూ రైతులు రోడ్డెక్కారు. సందర్భంగా రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా మాచర్డి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. రైతులకు సరిపడా యూరియా అందించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గంటల తరబడి యూరియా కోసం క్యూలో నిలబడ్డా యూరియా మాత్రం దొరకడం లేదన్నారు. యూరియా సరఫరా లేకపోవడంతో పంటలు పూర్తిగా నాశనం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు ప్రభుత్వం స్పందించి యూరియాను సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఉప్పర్వాయి గ్రామంలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 440 మంది రైతులకు గాను 500 యూరియా బస్తాలు రావడంతో రైతులు సొసైటీ ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. ప్రతి రైతుకు 2 బస్తాల చొప్పున యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించి రైతులకు కావాల్సిన యూరియాను వెంటనే పంపిణీ చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వెంటనే చర్యలు తీసుకోవాలని కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంగ్మన్ అన్నారు. పెండింగ్ లో ఉన్న అర్జీలపై చర్యలు చేపట్టి దరఖాస్తుదారునికి సమాచారం అందించాలన్నారు. అధికారులు జవాబుదారుగా విధులు నిర్వహించాలని సూచించారు. సోమవారం కామారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. భూముల సమస్యలు, 2 పడక గదుల ఇళ్ల మంజూరు, రైతు భరోసా, పింఛన్ల మంజూరు తదితర సమస్యలపై 72 ఫిర్యాదులు అందాయి. సందర్భంగా కలెక్టర్ ఆశీష్ సంగ్మన్ మాట్లాడుతూ వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. సమస్యల పరిష్కారానికి ఆయా శాఖల అధికారులకు ఎండర్స్మెంట్ చేసినట్టు తెలిపారు. ప్రజలు ఇచ్చిన దరఖాస్తులను కులంకషంగా పరిశీలించి పెండింగ్ ఉంచకుండా సత్వర పరిష్కారం చర్యలు తీసుకోవాలని సూచించారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట వికలాంగులు నిరసన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 6,000 రూపాయల పెన్షన్ వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం బైరంపూర్ గ్రామ శివార్లోని చిన్నగుట్ట, పెద్దగుట్ట ప్రాంతాలలో కొందరు వ్యక్తులు ఇష్టారాజ్యంగా మొరం తవ్వకాలు జరుపుతున్నారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బైరంపూర్ గ్రామస్తులు సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం కొందరు అక్రమార్కులు తమ పట్టా భూముల్లో మొరం తవ్వకాలు జరుపుతున్నారన్నారు. అక్రమ తవ్వకాలను అడ్డుకోవడానికి వెళ్లిన గ్రామస్తులను బెదిరింపులకు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారని గ్రామస్తులు వాపోయారు. తక్షణమే అధికారులు స్పందించి చిన్నగుట్ట, పెద్దగుట్ట వద్ద గ్రామస్తుల సమక్షంలో సర్వే నిర్వహించి పట్టా భూమి ఎవరికి ఎంత ఉందో స్పష్టంగా చూపించాలని డిమాండ్ చేశారు. గ్రామ కాపులస్తులం. ఎందుకంటే మా దగ్గర చిన్నగుట్ట, పెద్దగుట్ట అనే 2 గుట్టాలు ఉన్నాయి. 1982కు ముందు ఎలాంటి పట్టాలు లేవు. తర్వాత కొన్ని పట్టాలు అయినాయి. వాళ్ళ పట్టా భూములు మేము ఏమంటలేము. మళ్ళీ అక్రమంగా వాళ్ళు ఎకరం ఉంటే 4 ఎకరాలు చేసుకోవట్లేదు. ఆ విధంగా మా గ్రామస్తులందరికీ
మన మేత వేసుకోవడానికి గొర్రెలకు కానీ బర్రెలకు కానీ ఎలాంటి ప్లేస్ లేకుండా పోయింది. అదేవిధంగా మాకు 1000 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిలో పంట పండింది. ఆ వడ్లు ఆరబెట్టుకోవడానికి చిన్న స్థలం లేకుండా కూడా పోతుంది. కాబట్టి మేము గ్రామస్తులం అందరము దీనిపై చర్య తీసుకొని వాళ్ళ పట్టాలు ఎక్కడ ఉన్నాయి వాళ్ళకు చూపించి మిగతాది గ్రామ కట్టం కింద చేయాలని మా గ్రామస్తులం అందరము మూకుమ్మడిగా 100 మందికి పైగా 10 టాటా సుమాలు కలెక్టర్ ఎగ్జిక్యూట్ వచ్చినాము. ఈ చర్యని కలెక్టర్ తన దృష్టికి తీసుకొని దీనిపై న్యాయం చేస్తాడని గ్రామస్తులం అందరం ఆశిస్తున్నాం. జగిత్యాల జిల్లా పరిషత్ మా బైరాపూర్ గ్రామం 1980 నుంచి 1982లో ఎటువంటి కబ్జాలు లేవు. వాళ్ళ నుంచి కబ్జాలు అవుతున్నాయి. అది ఎవరెవరంటే కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం ఎకరం పట్టా ఉంటే 2 ఎకరాలని చెప్తారు, 2 ఎకరాలు ఉంటే 4 ఎకరాలని చెప్తున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిన మురంని కబ్జా చేసుకొని దందా నడిపిస్తున్నారు. మురం దందా నడిపి ఎవరైనా బయట వాళ్ళ మీద తిరుగుబాటు చేస్తున్నారు. కావున వాళ్ళపైన ఎటువంటి వాళ్ళపైన చర్య తీసుకోగలరని కోరుచున్నారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుండి నాగ్పూర్ వెళ్తున్న లారీ దగ్ధమైంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. హైవేపై పెద్దగా రద్దీ లేని సమయంలో ప్రమాదం జరగడంతో ప్రాణ నష్టం తప్పింది. హైదరాబాద్ నుంచి ఓ కంటైనర్ లారీ నాగ్పూర్ వైపు వెళ్తున్న క్రమంలో సోమవారం ఉదయం నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద ఆగింది. డీజిల్ ట్యాంకర్ నుంచి మరో ట్యాంకర్లోకి డీజిల్ మారుస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో భారీగా అగ్నికీలలు ఎగిసిపడడంతో లారీకి నిప్పంటుకుంది. వెంటనే స్పందించిన టోల్ ప్లాజా అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ స్వల్పంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మహమ్మద్ ప్రవక్తను విశ్వశాంతి కోసం అల్లాహ్ నియమించాడని బాన్స్వాడ ముస్లిం మత పెద్దలు తెలిపారు. బలహీనుల ఆశాజ్యోతిగా, మహిళలకు అండగా, గొప్ప సామాజిక సంస్కర్తగా మహమ్మద్ ప్రవక్త జీవితం ప్రపంచ మానవ కోటికి మార్గదర్శకమని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా నూర్ మస్జిద్ నుండి నేగ్బీ దర్గా వరకు ముస్లిం సోదరులు భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని అన్ని మస్జిద్ల నుండి ప్రధాన రహదారి గుండా మహమ్మద్ ప్రవక్త గురించి నినాదాలు చేస్తూ ర్యాలీ నేగ్బీ దర్గా వరకు కొనసాగింది. సందర్భంగా ముస్లిం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. షాదీఖానా చైర్మన్ అబ్దుల్ వాహబ్ మాట్లాడుతూ మానవాళికి శాంతి సందేశం ఇచ్చిన శాంతి దూత మహమ్మద్ ప్రవక్త అన్నారు. ఆయన సూచించిన మార్గాన్ని ముస్లింలు అనుసరిస్తారని చెప్పారు. శాంతి సామరస్యం ఆయన ఇచ్చిన సందేశమని ప్రవక్త గొప్పతనం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఎజాజ్, మహమ్మద్ ఆరిఫ్, హుస్సేన్, హకీం యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈద్ మిలాదున్ నబీ పండుగ సందర్భంగా యావత్ ప్రపంచం శాంతి దూత, శాంతి ప్రదాత హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జన్మదినాన్ని పురస్కరించుకొని ర్యాలీ రూపంగా అన్ని మసీదులు, గౌలిగూడ, ఇస్లాంపుర, సంగమేశ్వర్ కాలనీ, డబల్ బెడ్రూమ్ అన్ని మసీదుల కమిటీలు వెళ్ళి మసీదే నూర్ నుంచి ర్యాలీ బయలుదేరి అంబేద్కర్ చౌరస్తా బస్టాండ్ మీదుగా హజరత్ నబీ సభ దగ్గర ముగించబడినది. ఈ ర్యాలీ యొక్క సందర్భం ఏంటంటే యావత్ ప్రపంచానికి రెహమతుల్ ఆలమీన్గా భగవంతుడు ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ప్రపంచంలో రావడం జరిగింది. ఆయన పుట్టిన సందర్భంగా కుల మతాలకు అతీతంగా రాష్ట్ర మొత్తం యావత్ ప్రపంచమే ఈరోజు పండుగగా సంతోషం జరుపుకుంటుంది. ఈ మిలాదున్ నబీ సందర్భంగా అన్ని కుల మతాలకు అతీతంగా అన్ని కులాలకు నా తరఫున
శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరియు మాకు సహకరించిన పోలీస్ సిబ్బందికి, విలేకర్ సిబ్బందికి, ప్రతి కమిటీకి. ఇప్పుడు ప్రకటనలు. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్ వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ RNB బిల్డింగ్ ఎదురుగా NH 44 రోడ్, కామారెడ్డి. బేర్కు మండలం బైరంపూర్ గ్రామస్తులు కామారెడ్డి కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. గ్రామ శివార్లు అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారులు తక్షణమే స్పందించి చిన్నగుట్ట, పెద్దగుట్ట వద్ద గ్రామస్తుల సమక్షంలో సర్వే నిర్వహించాలని కోరారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 6,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ MRPS ఆధ్వర్యంలో వికలాంగులు ఆందోళన బాటపట్టారు. ఈ మేరకు కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే ప్రభుత్వం స్పందించి వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలన్నారు. అలాగే శాశ్వత వైఖరి కలిగిన వికలాంగులకు 15,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిడలా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. రిపోర్ట్ తెచ్చుకుంటా. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. కామారెడ్డి పట్టణంలో జరిగిన గణేష్ శోభయాత్ర కార్యక్రమంలో పగలు రాత్రి లెక్క చేయకుండా బందోబస్తు నిర్వహించిన పోలీస్ యంత్రాంగానికి గొల్లవాడ రామ్దల్ గణేష్ మండలి ఆధ్వర్యంలో ధన్యవాదాలు తెలియజేశారు. ఈ మేరకు పట్టణ సిఐ నరహరిని షాల్వాతో సత్కరించి 9 రోజులు పూజలు అందుకున్న గణేష్ లడ్డును అందజేశారు. ఈ కార్యక్రమంలో తరుణ్ గౌడ్, రుతిక్, నవీన్, చరణ్, భరత్, వంశీ తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని సోమారంపేటకు చెందిన యువకుడు దుబాయ్లో అనుమానాస్పదంగా మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. సోమారంపేటకు చెందిన 32 సంవత్సరాల గోగులత్ రవి 3 ఏళ్ల క్రితం బతుకు తెరువు కోసం దుబాయ్ వెళ్లాడు. తన గదిలో రవి అనుమానాస్పదంగా మృతి చెందినట్లు గ్రామస్తుల ద్వారా తెలిసింది. ప్రభుత్వం స్పందించి రవి మృతదేహాన్ని త్వరగా స్వగ్రామాన్ని తెప్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతం సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9.